మీరు ఐసీయూ స్పెషలిస్ట్గా గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. సాధారణంగా ఐసీయూలోకి ఎందుకు రావాల్సి ఉంటుంది? సో వాట్ రీజన్స్ తోని మనం ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం? సో ఇంటెన్సివ్ కేర్ అంటే దీనికి నేను చాలాసార్లు దీన్ని తెలుగులో ఏమంటారు అని వెతికాను. నాకు ఎక్కడ దీనికి పేరు దొరకలేదు. అయితే పూనాలో ఒక హాస్పిటల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇంటెన్సివ్ కేర్ పైన అతి దక్షతా విభాగ్ అని రాసింది హిందీలో. అంటే అతి దక్షత ఉన్న వాళ్ళు నడిపే డిపార్ట్మెంట్ అని అర్థమైంది నాకు అప్పుడు. పేషెంట్ ఐసీయూలోకి ఎందుకు వస్తారు అంటే శరీరంలో మన ప్రాణం సరిగ్గా మన లైఫ్ సరిగ్గా కావడానికి మన బాడీ సరిగ్గా పనిచేయడానికి రెండు ఇంపార్టెంట్ థింగ్స్. రక్తం సరఫరా సరిగ్గా ఉండాలి, ఊపిరి సరిగ్గా ఆడుతుండాలి. ఇవి మెయిన్. సర్క్యులేషన్ అండ్ బ్రీతింగ్, ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండిట్లో ఎటువంటి తేడా వచ్చినా మెయిన్ ద ఫస్ట్ ఆర్గన్ శరీరంలో మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యే అవయవం బ్రెయిన్. సో ఈ ఆక్సిజన్ శాతంలో హెచ్చు తక్కువలు కానీ, రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ శాతంలో హెచ్చు తక్కువలు కానీ, లేదా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం కానీ ఇలాంటివి అయినప్పుడు వేరే ఆర్గన్స్ అన్నీ దెబ్బతింటాయి, బ్రెయిన్, లివర్, కిడ్నీ. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కనిపెట్టుకొని సమయానుసారంగా దానికి ట్రీట్మెంట్ అందించుకుంటూ ఆ పేషెంట్ రికవరీకి తోడ్పడే స్పెషాలిటీ క్రిటికల్ కేర్ అన్నమాట. దీనికి కారణాలు ఎన్నన్నా కావచ్చు. మెదడుకి స్ట్రోక్ రావచ్చు, గుండెకి స్ట్రోక్ రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలు డెలివరీ అప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ రావచ్చు, మలేరియా, డెంగీ లాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావచ్చు, న్యూమోనియా రావచ్చు. ఎటువంటి కారణం వలన సరే బాడీలో ఉన్న ఆర్గన్ సిస్టమ్స్కి సపోర్ట్ అవసరం పడ్డప్పుడు ఆ పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్కి తీసుకొస్తారు. ఆ పేషెంట్లను కనిపెట్టుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలిగిన వాళ్ళు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఈ క్రిటికల్ కేర్లో అంటే అతి దారుణమైన ఇల్నెస్లు ఉంటాయి. సో ఒక్కోసారి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాంటివి ఉంటాయి. సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు తిరిగి దాన్ని గాడిలో పెట్టడానికి, తిరిగి అతన్ని బతికివ్వడానికి? అంటే ఆర్గాన్ వైజ్ కానీ లేకపోతే ఎట్లా మొదలవుతుంది? దీంట్లో 2-3 ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మనిషి ఊపిరికి సపోర్ట్ చేయడం. దానికి నోట్లోంచి గొట్టం పెట్టి మెషిన్, ఒక కృత్రిమ శ్వాస ఇచ్చే యంత్రాన్ని అమరుస్తాం. దాన్ని వెంటిలేటర్ అంటారు అన్నమాట. దాంతో మనం వెంటిలేటర్తో పేషెంట్కి ఎంతవరకు ఆక్సిజన్ ఇస్తున్నాము, మనం కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీస్తున్నామో, ఎంత ప్రెషర్తో గాలి లోపలికి వెళ్తుంది అన్నది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం డ్యామేజ్ కాకుండా మనం మేనేజ్ చేయగలం. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెంచడానికి కొన్ని రకమైన మందులు ఉంటాయి అన్నమాట. ఏ రకమైన మందు ఏ పరిస్థితిలో వాడాలి అన్నది మనకి మానిటరింగ్ ఉంటుంది, హీమోడైనమిక్ మానిటరింగ్ అంటాం. అది చూసుకొని దానికి అనుసారంగా ఈ మందులు మనం వాడుతుంటాం. లివర్ చెడిపోతుంది, దానికి సపోర్ట్ చేయాలి. కిడ్నీ చెడిపోతుంది, దానికి సపోర్టింగ్గా డయాలిసిస్ అన్నది ఉంటుంది, దానికి చేసుకోవాలి. మెదడుకి దెబ్బ తగులుతుంది, హెడ్ ఇంజరీ అవుతుంది యాక్సిడెంట్లో, మెదడు వాపు వచ్చేస్తుంది లోపల, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ వాపు తగ్గించి ఫిట్స్ రాకుండా పేషెంట్ కాపాడుకొని ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేస్తుంటాం. అలాగే బ్లీడింగ్ ఉంటుంది, పేషెంట్ డెంగీ జబ్బు ఉంది, దాంతో బ్లీడింగ్ వస్తుంది. ఎటువంటి బ్లడ్ ప్రోడక్ట్స్, అందరికీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం దానికి సొల్యూషన్ కాదు. సో ఏ సమయంలో ఎటువంటి బ్లడ్ ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్లేట్లెట్స్ ఎప్పుడు ఇవ్వాలి, ప్లాస్మా ఎప్పుడు ఇవ్వాలి, బ్లడ్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చూసుకొని ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా ఒక్కొక్క ఆర్గాన్కి రకరకాల సపోర్ట్స్ మన దగ్గర ఉంటాయి. సో లోపల ఆర్గాన్కి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, ఏమైనా గాయమైనప్పుడు కానీ సాధారణంగా సెప్సిస్ జరుగుతుంది. ఈ సెప్సిస్ ఈ అవుట్కమ్స్ని ఎట్లా దెబ్బతీస్తుంది? సో వాళ్ళ విషయంలో ఎలాంటి చికిత్స అందిస్తారు? మనిషికి ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే స్వతహాగా మన డార్విన్ థియరీ ప్రకారం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. అంటే మనిషి ఒక రకమైన పోరాటం స్టార్ట్ చేస్తారనమాట ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరస్ కావచ్చు, లేకపోతే ఇంకో ఫంగస్ కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు. ఎటువంటిది వచ్చినా సరే ఒక్కోసారి మన బాడీ ఆ ఇన్ఫెక్షన్ని తట్టుకోవడానికి స్టార్ట్ చేసిన పోరాటం మనకి తిరగబడుతుంది అనమాట. సో ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. దాంతో మనకు వచ్చే బెనిఫిట్ కన్నా హార్మ్ ఎక్కువ జరుగుతుంది. అప్పుడు ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. సో ఇన్ఫెక్షన్, సెప్సిస్, సెప్టిక్ షాక్, ఈ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీ దాంతో పోరాడుతుంది, దాన్ని ఎదుర్కోగలుగుతుంది అన్నది ఇన్ఫెక్షన్ అనమాట. ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందో, లివర్ ఎఫెక్ట్ అయింది అంటే దాన్ని సెప్సిస్ అంటాం. ఇది మరీ తీవ్ర రూపంలోకి వెళ్ళిపోయి, తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి, రక్తనాళాలన్నీ పలచబడిపోయి, బీపీ చాలా తగ్గిపోయి, అవయవాలకి రక్తం సరఫరా రాని పరిస్థితిని సెప్టిక్ షాక్ అంటారు అనమాట. సో ఈ 3 ఉంటాయి. దీని ప్రకారం ఇన్ఫెక్షన్లో మనిషి చనిపోయే శాతం చాలా తక్కువగా ఉంటుంది, 10% కంటే తక్కువగా ఉంటుంది.
సెప్సిస్ వచ్చినప్పుడు 20-30% చనిపోతారు. సెప్టిక్ షాక్లో 50-60% వాళ్ళు సరైన ట్రీట్మెంట్ అందకపోతే చనిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.